కన్యాదానం అంటే ఆ కన్యని రాముల వారికి దానం చేస్తున్నారు. ఎవరు? జనక మహారాజు గారు రాముల వారి చేతిలో ఆ అమ్మవారిని పెట్టి కన్యాదానం చేస్తున్నారు. మరి జనక మహారాజు పుత్రిక అయినటువంటి సీతమ్మ వారి తరపున ఎవరుంటారు? దశరథుని పుత్రుడు అయినటువంటి రాముల వారి తరపున ఎవరుంటారు? అంతే కదా. అటువైపు బంధువులు ఉండాలి, ఇటువైపు బంధువులు ఉండాలి. ఇద్దరు రెండు రకాలుగా ఉన్నారు. మరి ఇటు కొంతమంది, ఇటు కొంతమంది. మరి ఇటువైపు వారు ఎవరు దిక్కుంటారు? రాముల వారి దిక్క, సీతమ్మ వారి దిక్క? సీతమ్మ దిక్క, రాముల దిక్క? అవు మీ దాంట్లో మీరు రాముడు సీత అని అంటున్నారు. ఒక్కటే పేరు ఏకగ్రీవంగా రావాలి. రాముల వారా, సీతమ్మ వారా? రాముడు. అబ్బా, మీరు ఎంత అదృష్టవంతులు, సీతమ్మ వారి దిక్కున్నారు. అంతే. మరి సీతమ్మ వారి దిక్కున్న వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకొరకు? శాస్త్రాలలో ఏం చెప్పింది అంటే, పుట్టినటువంటి మనిషి ఒక్కసారైనా కన్యని దానం చేయాలి అట. కన్యను దానం చేసిన వాని ఫలితం ఏమిటి, వారి జన్మ ఎలాంటిది అనేది ఈ మహాసంకల్పం చివరిలో ఉంటుంది. అప్పుడు సీతమ్మ వారి దిక్కున్న వాళ్ళు అదృష్టవంతుల, రాముల వారి దిక్కున్న వాళ్ళు అదృష్టవంతుల అనేది తర్వాత మీకే అర్థమవుతుంది. మేము ఇద్దరు తరపున ఉంటా అంటే కుదరదు. కళ్యాణం అయిన తర్వాత ఇద్దరు తరపున అవుతాం. కళ్యాణం కాకముందు రాముల వారి దిక్కు ఒకరు, సీతమ్మ వారి దిక్కు ఒకరు. ఇప్పుడు ఇటువైపు వాళ్ళు రాముల వారు అంటే అమ్మాయిని తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇటువైపు వారు సీతమ్మ వారు అంటే మీరు అమ్మాయిని దానం చేస్తున్నారు. మీరందరూ కూడా అమ్మవార్లు, మీరందరూ కూడా అయ్యవార్లు. అంటే మీరందరూ కూడా సాక్షాత్తు రామస్వరూపులు, విష్ణు స్వరూపులు. మీరందరూ కూడా అమ్మవారి స్వరూపులు. కాబట్టి మీరందరూ కూడా దానం చేసి